నేను డాక్టర్ సుధీర్, డాక్టర్ కే హోమియోపతిలో సీనియర్ డాక్టర్గా నేను వ్యవహరిస్తున్నాను. సయాటికా అన్నది మనకి శరీరంలో ఒక పెద్ద నరం. వెన్నుపూస చివరి భాగంలో కిందకి వెనకాల తొడ భాగం నుంచి కింద పాదం వరకు వెళ్ళే ఈ సయాటిక్ నరం ఎప్పుడైతే ఒత్తిడికి వెన్నుపూసలో గురవుతుందో అప్పుడు నొప్పి, మంట తీవ్రంగా అది ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే దాని ఒక ప్రభావం ఎక్కువ అవుతుందో పాదాలకి తిమ్మిరి కింద కూడా మనకి ఇది ఉద్భవించవచ్చు. ఎప్పుడైతే మనకి సయాటికా లక్షణాలు ఉంటాయో అయితే అది 2 కాళ్ళకి రావచ్చు, లేకపోతే ఒక కాలికి మాత్రం ఉండొచ్చు. ఎక్కువ మేజర్ గా ఇది వెన్నుపూసలో మనకి కంప్రెషన్ అంటే L2, L3, L4, L5 వెన్నుపూస కింద భాగంలో ఈ నరాలతో పాటు ఇది ఉన్నప్పుడు ఇది ఒత్తిడికి గురైనప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఈ లక్షణాలు అన్నవి మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకు సయాటికా అది వస్తుంది? మెజారిటీ సయాటికా రావడానికి కారణాలు అధిక బరువు కావచ్చు, ఎక్కువసేపు నించోవటం, సరైన పోస్చర్ అది లేకపోవటం వల్ల, ఎప్పుడైనా ఒక యాక్సిడెంట్ కానీ ఇంజరీకి కానీ మనకు గురైనప్పుడు, లేకపోతే కంటిన్యూస్ గా రాంగ్ పోస్చర్ లో మనం కూర్చున్నప్పుడు, ప్రెగ్నెన్సీ సమయంలో ఏదైనా సర్జరీ జరిగినప్పుడు ఈ వెన్నుపూస భాగంలో ఈ నరాలు ఎప్పుడైనా ఎఫెక్ట్ అయినప్పుడు మనకి మేజర్ గా ఈ సయాటికా లక్షణాలు కనబడుతూ ఉంటాయి. దీన్ని లంబార్ రాడికులోపతి కూడా అని అంటూ ఉంటారు. ఎప్పుడైతే సయాటికా అది ఉంటుందో జీవన క్రియకి రోజు చాలా కష్టంగా ఉంటుంది, నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువసేపు నిల్చోలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు, పడుకున్నా నొప్పి, లేకపోతే తిమ్మిరి, మంటలు కంటిన్యూస్ గా ఉంటూ ఉంటాయి. చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తేనో లేకపోతే ఫిజియోథెరపీకి వెళ్తేనో తగ్గిపోతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ లో మీకు పెయిన్ కిల్లర్స్ లేకపోతే స్టెరాయిడ్ లేకపోతే ఇంజెక్షన్స్ అన్ని వెన్నుపూస భాగానికి ఇవ్వటం ద్వారా దీని పరిష్కారం దక్కుతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ శాశ్వత పరిష్కారము హోమియోపతి ద్వారా మనకి మంచి ఫలితాలు అయ్యి కనబడుతూ ఉంటాయి. అది కూడా ఎప్పుడైతే ఆపరేషన్ చేయాలి, సర్జరీకి వెళ్ళాలి అని అనుకుంటారో సర్జరీ లేకుండానే మన మందుల ద్వారా సంపూర్ణంగా సయాటికా నుంచి వాటి లక్షణాల నుంచి మనం విముక్తి పొందొచ్చు. ఎప్పుడైతే సయాటికా అది ఉంటుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంపల్సరీగా ఇది పోస్చర్ కి సంబంధించింది కాబట్టి కూర్చున్న విధానంలో కానీ నించున్న విధానంలో కానీ మనం జాగ్రత్త తీసుకున్నప్పుడు వెన్నుపూసకి ఒత్తిడి జరగకుండా వెన్నుపూసలో మనకి నరం నొక్కకుండా ఉంటుంది కాబట్టి దాని యొక్క తీవ్రత తగ్గించగలిగే అవకాశం అది ఉంటుంది. సో మందులతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో పోస్చురల్ కరెక్షన్ ఒకటి, అధిక బరువు తగ్గించుకోవటం ఒకటి, కంపల్సరీగా రోజు ఫిజికల్ యాక్టివిటీ అది ఒక అరగంట 45 నిమిషాలు అది ఉండటం ఒకటి. రోజంతా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే ప్రొఫెషన్ అయితే మధ్యలో ఒక అరగంట లేకపోతే 45 నిమిషాలకి మధ్యలో లేచి వాకింగ్ అది చేస్తూ వెన్నుపూస మీద మనం భారం అది తగ్గించగలిగితే కంప్రెషన్ అన్నది తగ్గుతుంది. మందుల వల్ల నరాల్లో వచ్చిన వాపు లేకపోతే ఒత్తిడి కూడా మనకి తగ్గుతుంది. మందులతో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ అయ్యి పాటించాలి, కొన్ని జాగ్రత్తలు అయ్యి తీసుకుంటే శాశ్వత పరిష్కారం కంపల్సరీగా ఉంటుంది. మందులు వాడుతున్న సమయంలో కూడా ఉపశమనం కూడా ఉంటుంది. కొన్ని తీసుకోవలసిన జాగ్రత్తలు: నేల మీద పడుకోవటం, కూర్చోవటం చెయ్యొద్దు, వంగటం తగ్గించుకోండి, బరువులయ్యి ఎత్తద్దు, వెస్టర్న్ టాయిలెట్ ప్రిఫర్ చేయండి, చెప్పల్స్ మంచి ఫుట్వేర్ అది వాడండి, వేడి నీళ్ళ స్నానం చెయ్యండి, బరువు పెరుక్కోకుండా చూసుకోండి, ఎత్తు తలగడ అది వాడద్దు, గట్టి పరుపు మీదే పడుకోవాలి, సాఫ్ట్ స్పాంజ్ స్ప్రింగ్ బెడ్స్ కౌచెస్ లో కూర్చోవటం అది మీరు తగ్గించండి. కూర్చున్నప్పుడు వెన్నుపూస నిటారుగా అది ఉండాలి, సపోర్ట్ అది ఉండే విధానంగా చూసుకోండి. మంచం నుంచి లేస్తున్నప్పుడు సైడ్ కి తిరిగి లేవటం వల్ల వెన్నుపూస మీద భారం అది తగ్గుతుంది. నా ప్రయాణం దీర్ఘకాలపు అంటే లాంగ్ జర్నీస్ అయ్యి చేస్తుంటే అవాయిడ్ చేయటం, లాంగ్ జర్నీలో మధ్యలో బ్రేక్ తీసుకుని మనము రెస్ట్ తీసుకుని మళ్ళీ జర్నీ చేయటం వల్ల 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎక్కువ డ్రైవ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా నడుంకి బెల్ట్ అది పెట్టుకోవటం చాలా అవసరం. రోజు కొద్దిగా హాట్ ఫోమెంటేషన్ కానీ వేడి నీళ్ళల్లో కొద్దిగా పాదాలు అయ్యి పెట్టడం వల్ల కూడా మనకి ఉపశమనం అది ఉంటుంది. మందులు, పౌష్టిక ఆహారము, విటమిన్ డి లోపం లేకపోవటము, కాల్షియం కరెక్ట్ గా ఉన్నప్పుడు, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అది కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం దీని నుంచి ఉపశమనం బాగా పొందొచ్చు. కంపల్సరీగా శాశ్వత పరిష్కారం పొందొచ్చు.